హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ మనం శివాజీ గారి మెయిన్ లీడ్గా ఈటీవీ విన్లో రిలీజ్ అయిన #90s అనే వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ వెబ్ సిరీస్ గురించే ఇన్ని ఓటీటీలు ఉన్నాయి. ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ ఉంది, అమెజాన్ ప్రైమ్ ఉంది, ఆహా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈటీవీ విన్ కూడా తీసుకోవాలా అనుకుంటే ఒకే ఒక $365 మీరు ఈ 1 yearకి తీసుకుంటే ఆ $365 వర్తి వెబ్ సిరీస్ #90s అండి. ఈ వెబ్ సిరీస్ కోసం $365 పెట్టి ఈటీవీ విన్ తీసుకుంటే న్యాయం జరిగిపోయినట్టే. అంత చక్కగా ఉందండి వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే చాలా సింపుల్, చాలా ప్రిడిక్టబుల్, అందరికీ తెలిసిన, అందరం ఊహించగలిగిన, అందరికీ తెలిసిపోయే ఒక కథ. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక 3 పిల్లలు, ఒక పర్ఫెక్ట్ మ్యాథ్స్ టీచర్, గవర్నమెంట్ మ్యాథ్స్ టీచరు శివాజీ గారు, ఆయనకు ఒక మిడిల్ క్లాస్ హోమ్ మేకర్ అయిన ఒక వైఫు, బాగా చదివే కొడుకు, బాగా పెద్ద కొడుకు సూపర్గా చదువుతాడు, అమ్మాయి సూపర్గా చదువుతుంది, అస్సలు చదవని బ్యాక్ బెంచ్ స్టూడెంట్, మా టైపు కుర్రోడు లాస్టోడు. ఇలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ని చాలా మనం అందరం చూసేసి ఏముంది కొత్తది అని అనిపిస్తుంది మామూలుగా ఇప్పుడు చూసిన వాళ్ళకి. కానీ నిజంగానే లాస్ట్లో ఒక మాట అన్నారండి, ట్రిబ్యూట్ టు 90s కిడ్స్, డెడికేటెడ్ టు 90s పేరెంట్స్ అని. ఎగ్జాక్ట్గా సరిపోయిందండి ప్రతి క్యారెక్టర్. అసలు ఏదైతే నేను చెప్పిన ఈ మెయిన్ లీడ్స్ ఉన్నాయో, శివాజీ గారు, ఆయన వైఫ్ క్యారెక్టర్ చేసిన వాసుకి గారు, పెద్ద అబ్బాయిగా చేసిన మౌలి, కూతురుగా చేసిన వసంతిక, లాస్ట్ చిన్న కుర్రోడుగా చేసిన రోహన్ రాయ్, వీళ్ళ 5 మంది సిరీస్ని అసలు ఎంత చక్కగా క్యారీ చేశారంటే చాలా రొటీన్ సీన్స్ అనిపిస్తాయి. కానీ మనకి అదొక నాస్టాలజిక్ అంటారు కదా, అలాంటి ఫీలింగ్లోకి మనల్ని తీసుకెళ్ళి ప్రతి ఎపిసోడ్లో, ఒక ఎపిసోడ్ కాదండి, ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క పేరు. ఉప్మా, నాకు ఉప్మా చాలా నచ్చింది. ఉప్మా ఒకటి, ఫేర్ అండ్ లవ్లీ పేరు, అట్లా ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క పేరు పెడితే ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ మనల్ని ఎంగేజ్ చేయడంతో పాటు మనకు ఆ ఎమోషనల్ టచ్ ఇస్తుంది ప్రతి ఎపిసోడ్. ఏందబ్బా ఇంకా వస్తుంది అనే ఇది లేకుండా కొన్ని ఎపిసోడ్ 20 minutes, కొన్ని ఎపిసోడ్స్ 25 minutes, ఒక ఎపిసోడ్ ఏమో 37 minutes అలా ఉంటుంది. లెంత్ కూడా చాలా తక్కువ. కానీ ఎక్కడ కూడా మనం ఆ లోపల నుంచి ఒక ఎపిసోడ్ అయిపోగానే నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చూసేద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చూసేద్దాం. ఫస్ట్ అసలు శివాజీ గారు ఆయన చేసిన పర్ఫార్మెన్సు అసలు ఎంత బాగా చేశారంటే, ఇప్పుడు మిస్ అమ్మ చూసినప్పుడు నాకు ఏ ఫీలింగ్ అయితే కలిగిందో శివాజీ గారి మీద, అంత బాగా చేశారండి. అసలు ఇంకొకరిని మనం ఊహించలేం. అసలు ఎంత చక్కగా చేశాడంటే ఆయన ఆ క్యారెక్టర్ని కరెక్ట్ మీటర్లో ఓవర్ యాక్షన్ అనేది రాకుండా. డైరెక్టర్ ఆదిత్య హాసన్, అతనికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. చాలా సింపుల్ లైన్ తీసుకొని అతను క్రియేట్ చేసిన సెట్స్, ఇల్లు, ఆ తర్వాత క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్కి చిన్నప్పుడు మనకుండే లవ్. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు కదా, 3 పిల్లలకి ఆ 3 ఏజ్లకి సంబంధించిన లవ్ చిన్నది. అది లవ్వా, ఫస్ట్ లవ్వా, లేకపోతే అదైనా చిన్న ఫీలింగా, దాన్ని ఏమంటారు, ఏదో పదం ఇన్ఫాచ్యుయేషనా, అలాంటి ఒక దాంట్లో చిన్న ప్రేమ కథల్లాగా ఆ క్యారెక్టర్సు. ఇంకొకటి ఇంకొక అమ్మాయి, ఇది మౌలికి పేరుగా చేసిన అమ్మాయి స్నేహాలు అనే అమ్మాయి, ఆ అమ్మాయి ఫాదర్తో ఒకే ఒక సీన్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ సీన్ ఉంటుందండి. మార్కులు ఇచ్చే సీన్లు, ఉప్మా గురించి సీన్లు, అమ్మ గురించి శివాజీ గారు చెప్పే సీన్లు, అలా అని చెప్పి కూర్చొని బండలు వేయటం, సుత్తి కొట్టడం ఉండదండి. చాలా సింపుల్గా, చాలా నార్మల్ మాటల్లో, చాలా ఇదిగా మనల్ని అసలు మనల్ని ఒక వరల్డ్లోకి తీసుకెళ్తారండి. ఒక్కసారి వెనక్కి వెళ్తాం, మనం ఖచ్చితంగా వెనక్కి వెళ్తాం. 90s కిడ్స్ అయినా వెళ్తారు, 90s పేరెంట్స్ అయినా వెళ్తారండి. నిజంగా వర్త్ వాచ్. చిన్న లెంత్లో ఒక తెలుగులో ఎమోషనల్ వెబ్ సిరీసు, నాకు తెలిసి ఇంత మంచి ఎమోషనల్ వెబ్ సిరీస్ రాలేదండి. ఆ మధ్య నిత్యమేనన్ గారిది, వైజయంతి వాళ్ళు చేసిన వెబ్ సిరీస్ ఒకటి ఓకే బాగుంటుంది, అది శ్రీమతి అనుకుంటా, శ్రీమతి దాని పేరు. దానికంటే కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ అన్ని ఎపిసోడ్స్, 6 episodes అట్టే స్ట్రెచ్ చూసేలాగా ప్రతి మర్చిపోండి, అసలు ఏది మర్చిపోం మనం. మరీ అసలు అవుట్ ఆఫ్ ద సిలబస్. నేను మౌలి శివాజీ గారు ఏం చేస్తుంటారు అనే దాంట్లో వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాను. మౌలికి చాలా ఫ్యూచర్ ఉందండి, నిజంగా చాలా ఫ్యూచర్ ఉంది. ఒక సుహాస్ ఇప్పుడైతే ఎలా షైన్ అయ్యి ఆయన ఎలాంటి ఇది చేసుకుంటూ వెళ్తున్నాడో, నెక్స్ట్ ఫేజ్లో మౌలి వస్తాడని నేను అనుకుంటున్నానండి. అబ్బాయి, నేను అతని ఆల్రెడీ రోస్ట్ వీడియోస్ అవన్నీ మేము చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాం. 2-3 yearsగా అతని రోస్ట్ వీడియోసు, అతని మాట్లాడే విధానం, అతను చేసే చిన్న ఈ బిట్లు,
వాళ్ళ ఫాదర్ కాదు, రెగ్యులర్ ఫాదర్ క్యారెక్టర్ మీద నాకు చాలా ఇష్టం. అది అప్పుడప్పుడు మళ్ళీ మళ్ళీ చూస్తుంటాను. అవన్నిటితో నాకు మౌలి మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉండి తన కోసం స్టార్ట్ చేస్తే అందరూ ఇంటర్నెట్లో పెడుతున్నట్టు అవుట్ ఆఫ్ ది సిలబస్ ఈ రోహన్ అనే కుర్రోడు వచ్చి చితక్కుడిచాడండి. అసలు ఎంత బాగా చేశాడంటే ఆ పిల్లడు డబ్బింగ్ కూడా తనే చెప్పుకున్నాడు. ఎంత చక్కగా డబ్బింగ్ చెప్తాడంటే మనందరి ప్రోమోస్లో చూస్తున్న మార్కులు ఇచ్చేసి మార్కులు పేపర్లో శివాజీ గారు చూసేసి అది కాకుండా మార్కులు తక్కువ వచ్చిన తర్వాత జరిగిపోయిన తర్వాత వాళ్ళ నైటు వాళ్ళ అక్కతో వాళ్ళ అన్నతో ఆ కుర్ర డిస్కస్ చేసే సీన్ ఉంటుందండి. పెద్ద ఆర్టిస్టులు చేసినట్టు 2 minutes కూర్చొని మీ ఇద్దరికి మంచి మార్కులు వస్తే నాకు కూడా మంచి మార్కులు రావాలని ఉందా అనే ఒక ఎమోషన్ ఆ పిల్లోడు చెప్తాడు. అసలు ఎంత బాగా చేశాడండి, అంత బాగా చేశాడండి. మౌలి ఎక్స్ట్రాడినరీ. క్లైమాక్స్లో మౌలి చేసిన విధానం, శివాజీ గారు చేసిన విధానం, క్లైమాక్స్ని డైరెక్టర్ ఎండ్ చేసిన విధానం, లాస్ట్ ఎపిసోడ్లో అబ్బా ఎంత మంచి వెబ్ సిరీస్ చూసాం మనం అనే ఒక ఫీల్తో మనల్ని బయటికి తీసుకురావడానికి ఈ ఆదిత్య హాసన్ అనే అబ్బాయి పెద్ద డైరెక్టర్ అవుతాడని నాకు అనిపిస్తుందండి. చాలా బాగా తీశాడు. కెమెరామెన్ చాలా వరకు సింగిల్ షాట్ లాగా పెట్టి ఒకటే ఫ్రేమ్ అండి. ఒక దగ్గర అయితే వాసుకి గారు ఒక ఉప్మా చేసే సీన్ ఉంటుంది, ఆ బాండల మీద నుంచి ఫ్రేమ్ పెడతాడు, ఈ ఫ్రేమ్లోనే మొత్తం సీన్ నడుపుతారండి. ఇలాంటివి ప్లాన్ చేసిన విషయంలో డైరెక్టర్కి కెమెరామెన్కి ఉన్న కోఆర్డినేషన్ కనిపిస్తుంది మనకి. మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అండి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎంత ఉండాలో అంత, ఏదేదో చూసేసాం చుట్టేసాం అన్నట్టు కాకుండా కలర్ కరెక్షన్ దగ్గర నుంచి ఈ వెబ్ సిరీస్ మాత్రం చాలా మంచి వెబ్ సిరీస్ అండి. అందరూ తెలుగు వాళ్ళు యాక్ట్ చేశారు, అందరు తెలుగు వాళ్ళు డైరెక్షన్ కానీ స్క్రిప్ట్ అన్నీ తెలుగు వాళ్ళే. ఒక తెలుగులో ఇలాంటి ఒక ఎమోషనల్ రైడ్ ఉండే వెబ్ సిరీస్ ఇప్పుడు దాకా రాలేదండి. థ్రిల్లర్స్ మనకి బాగా ఉంటున్నాయి, బాగా చేస్తున్నారు అనుకునే టైంలో ఎమోషనల్ కంటెంట్తో కూడా ఒక వెబ్ సిరీస్ చేస్తే దాన్ని కూడా సక్సెస్ చేయొచ్చు అని ఒక కాంపాక్ట్ బడ్జెట్లో చాలా మంచి వెబ్ సిరీస్ అండి. ఈ వెబ్ సిరీస్ కోసమైనా సరే ఈటీవీ విన్ తీసుకోవాలి, అంత బాగా డిజైన్ చేశారండి. కంపల్సరీ ఇలాంటి వెబ్ సిరీస్ని చూసి మనందరం ఎంకరేజ్ చేయాలి. మీరందరూ ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ తీసుకొని #90s చూసి నన్ను ఖచ్చితంగా నా మాట వినిగాని మీరు తీసుకుంటే మీరు ఖచ్చితంగా నాకు థ్యాంక్ యూ చెప్తారు. అంత మంచి వెబ్ సిరీస్ వర్త్ వాచ్. మీరందరూ #90s చూస్తే మీ ఒపీనియన్స్ అన్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మీకు మరిన్ని మూవీస్ గురించి, మరిన్ని మూవీ రిలేటెడ్ విషయాల గురించి మీకు అందరికీ తెలియజేయడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, 90% సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే వీడియోస్ చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీ లవ్ సినిమా. సైనింగ్ ఆఫ్ కళా సందీప్, తాలింపు స్టూడియోస్.